కృష్ణదేవరాయల పాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కాపు సంఘం నేతలు పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక రాయల్ కూడలిలో శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమంలో నేతలు పాల్గొని దేవరాయల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు కర్ణంరెడ్డి నరసింగారావు, కాతా బాలకృష్ణ, విందుల వెంకటరమణ మాట్లాడుతూ తన పరిపాలనా విధానాలతో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన దార్శనికుడు శ్రీకృష్ణదేవరాయలు అని కొనియాడారు. ఆయన పాలన గతించి 100 ఏళ్లు గడుస్తున్న ఆయన సాధించిన అభివృద్ధి పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానాలు నేటికి కొనసాగుతుండడం విశేషమన్నారు. యుద్ధ విద్యల్లోనే కాకుండా సాహిత్యంలోనూ ఆయన కట్టుదిట్ట అని అన్నారు. స్వయంగా కవి రాయలు తెలుగులో ఆముక్త మాల్యద అనే గొప్ప కావ్యాన్ని రచించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అప్పల రామ్మూర్తి, అమ్మన్న, గంధం వెంకట్రావు, ఇందల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అతిరథ మహారాజు అందరూ ఇచ్చేశారు. గంధం వెంకట్రావు గారు, అలాగే మీరు పెద్దలందరూ కూడా గుడివాడ అమ్మన్న గారు, కేఎన్ఆర్ గారు అందరూ ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమం యాక్చువల్గా మనం శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పుకోవాలంటే ఆయన కళా తపస్వి, అలాగే బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా ఒక పైకి తీసుకొచ్చిన వ్యక్తి. కళని ముందు తీసుకోవడమే కాదు, హిందుత్వాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. అలాగే మన యాక్చువల్గా అటువంటి మహాన్నత వ్యక్తి మన కాపు కులంలో పుట్టడం అనేది చాలా చాలా ఆనందదాయకం. అలాగే ఇటువంటి కాపు కులంలో ఎవరు ఆశ ఇటువంటి వ్యక్తులు పుట్టినా కానీ మనం అందరినీ కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ కూడల్లో ఈ జన్మదిన కార్యక్రమం ఇంత బాగా జరపనున్నది చాలా ఆనందదాయకం. ఈ రోజు శ్రీకృష్ణదేవరాయ జయంతి 555వ దినోత్సవ సందర్భంగా మన కాపు పెద్దలందరూ కూడా కృష్ణదేవరాయ పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా మీడియా సోదరులు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కూడా మా సహకారం కూడా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ఏ టైంలోనే ఫోన్ చేయొచ్చు. మీరు మీ తాలూకా మీడియా ప్రతినిధులు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర భోజుడు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం సౌత్ బెల్ట్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, విజయనగర సామ్రాజ్యాన్ని 20 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా సుపరిపాలన అందించినటువంటి మహానేత, మహాచక్రవర్తి. ఆయన పాలనలో మరి రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు. ముఖ్యంగా ఏవైతే హిందూ ఆలయాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా ఆయన కట్టించారు. అదేవిధంగా ఎంతో మంది కళాకారులకు కూడా జీవనోపాధి కల్పించిన మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. మా కాపులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపులందరికీ ఆరాధ్య జయం. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి నేటి ప్రధానమంత్రి కూడా ఏదైతే హిందూ ధర్మాన్ని పాటిస్తూ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలోని కూడా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది. మరి మా నాయకులు మావయ్య గారు గుడివాడ అమ్మన్న గారు చెప్పినట్లుగా శ్రీకృష్ణదేవరాయలు 500 జయంతి సందర్భంగా అప్పుడు సంవత్సరం పాటు వారోత్సవాలు సంవత్సరం పాటు జరిపారు ఉత్సవాలు. అదే కాకుండా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతిని, వర్ధంతిని కేంద్ర ప్రభుత్వం అదే రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా ప్రభుత్వ అధికారికంగా అధికారులు చేయాలని చెప్పి మరి మా సంఘం తరపించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది మా పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ చేసే విధంగా కృషి చేయడానికి మా వంతు కృషి చేస్తాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, కూటమి నాయకులతో పాటు మా కాపు సంఘం